హలో అండి, అందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడే కొండలేశ్వరం అనే గ్రామానికి అయితే వచ్చామండి. ఈ గ్రామం కోనసీమలోని అమలాపురానికి ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ ఆలయం పరిసరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూడండి. ఇప్పుడు మనం కొండలేశ్వరం అనే గ్రామంలో వృద్ధ గౌతమి గోదావరి నది వద్ద అయితే ఉన్నామండి. ఆలయం దర్శించుకునే ముందు ఇక్కడ పరిసరాలు అయితే ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఈ గోదావరి నది ఒడ్డున రావి చెట్టు దగ్గర చాలా నాగ ప్రతిమలు అయితే పూజలు అయితే అందుకుంటున్నాయి భక్తుల చేత. అలాగే పక్కనే శివలింగంతో పాటు నందీశ్వరుడు కూడా స్వయంగా భక్తులు అభిషేకాలు అవి చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. పక్కనే ఉన్న గోదావరి నది నుండి బిందెలతో నీళ్ళు అవి తీసుకుని వచ్చి భక్తులు ఇక్కడ అభిషేకాలు అయితే చేస్తున్నారు. ఈ నందీశ్వరుడికి అభిషేకం అయి చేయడం అయితే చాలా ఆలయాల్లో అయితే నిషిద్ధం భక్తుల చేత. కానీ ఇక్కడైతే మీరు స్వయంగా నందీశ్వరుడు కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా ఎంతో మంది భక్తులకి స్వామివారి దర్శనాన్ని కల్పించే వాళ్ళం అవుతామని ఈ వీడియో చేయడం జరిగింది. కాశీ వెళ్ళడం కంటే ముందు ఈ కుండలేశ్వరంలో ఉన్న గోదావరిలో స్నానం చేసి ఈ కుండలేశ్వరుని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో అయితే చెప్పడం జరిగింది. కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమకాండంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి రాశాడు. గౌతమి మహాత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమను గురించి 103వ అధ్యాయంలో ఉంది. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టుగా ఉంది. నారదునితో కోటిపల్లిలో సోమేశ్వరుడుగా కాక దక్షిణ భాగం నుంచి గౌతముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతుంది. ఈ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది ఈ కుండలేశ్వరం. చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో మహావేగంతో పాతాళ లోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి ఛేదించాలని అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలు నదులన్నిటికీ నాదుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యములను కుండలాలను ఒక పల్లెంలో ఉంచి గౌతమికి ఎదురెళ్ళాడు. గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు, సూర్య భగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తాను. లోగడ వరుణ దేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్టకి అంగీకారం ఇచ్చింది. అందుకే అది కుండలేశ్వరం క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజలను వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తుంది. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. మేము కూడా ఆన్లైన్లో చూసి అయితే చదవడం అయితే జరిగింది. మా ఛానల్ ద్వారా ఈ ఆలయాన్ని చూపించడానికి ప్రయత్నం అయితే చేశామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. జీవో దేవః సనాతనః యజేతు అజ్ఞాన నిర్మాణ్యం సోహం భావేన పూజయేతు హంసః హంసః సోహం సోహం హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాతు. నమస్కారం చేసుకోండి.
ధన్యవాదాలు చెప్పేసి